ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. సపరేట్ ఓమాకు కందిపప్పు ఎలా వండానో వీడియోలో పెడతా. ఓమాకు తెచ్చుకున్నాం, దాన్ని శుభ్రంగా కడిగినాం. ఇప్పుడు ఇగో కందిపప్పు కడుక్కొని రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఉడికేటప్పుడు ఓమాకుని కందిపప్పులు వేసుకోవాలి. స్టవ్ అంటు పెట్టినాం. ఈ స్టవ్ పైన ఇక మట్టి కంచుల్లో కందిపప్పు ఉడకబెట్టుకుంటున్నాం. పసుపు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మెంతి, పుదీనా ఇవి మొత్తం ఉడకనివ్వాలి. ఓమాకు ఇప్పుడు వేసుకున్నాం, దీన్ని ఉడకనివ్వాలి. 1.5 చెంచాడు కారప్పొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఓమాకు కందిపప్పును మెత్తగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దీన్ని రుద్దాలి. ఇలా పప్పు దువ్వతో మెత్తగా రుద్దాలి. రుద్దిన తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలి. స్టవ్ అంటు పెట్టుకున్నాం. స్టవ్ పైన ఈ మట్టి కంచులు పెట్టుకున్నాం. ఇందులో ఒక 3 చెంచాల నూనె పోసుకోవాలి. 10 చెంచాలు పోపిత్తులు, ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కళ్యామాకు దూరగా గోలించుకోవాలి. 1 చెంచాడు అల్లం, 1/2 చెంచాడు ఇంగు, 1/2 చెంచాడు పసుపు మొత్తం ఇలా కలుపుకోవాలి. చింతసి కందిపప్పు, ఓమా 2 కలిపి మెత్తగా రుద్దినది పోపు పెట్టుకున్నాం. దీన్ని పోపు పెట్టుడు అంటారు. ఇప్పుడు పోపు పోసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికినది, స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. కందిపప్పు ఓమా కూర చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.